అమరావతి వెంకటపాలెంలో జరుగుతున్న శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు దంపతులు, టీటీడీ బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అమరావతి వెంకటపాలెంలో జరుగుతున్న శ్రీనివాసుడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని సతీ సమేతంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు जय श्री राम, जय श्री कृष्ण, ओम नमो वेंकटेशाय. ప్రాంగణమంతా పరమాత్మకు వినపడేట్టుగా ఈ నినాదాలతో మనం పునీతులు అవుదాం. ఒక్కసారి నాతో అందరూ కలిసి భగవన్నామస్మరణ చేద్దాం. చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద. సేవించి తరించి కైవల్య ప్రాప్తిని పొందారో అంతటి అనుగ్రహాన్ని పొందిన ప్రియా సిస్టర్స్ గాత్రాల మీదుగా ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తనలని మనం విని పునీతులమయ్యాం. వారిద్దరికి ఓం నమో వెంకటేశాయ. ఎవరైతే లోక శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం కోసం ఖర్చు చేస్తారో, వినియోగిస్తారో వాళ్ళు లోకం ఉన్నంత కాలం శాశ్వతంగా ఉండిపోతారు. ఈ రహస్యం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశాల మేరకు, వారి సంకల్పం మేరకి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఏర్పాటు చేసిన జగత్ కళ్యాణం కోసం ఏర్పాటు చేసిన స్వామివారి కళ్యాణం నేపథ్యంలో దైవజ్ఞుల ఆశీస్సులు ఈ వేదిక మీద పొందుతున్నారు. కన్న తల్లి తండ్రులకు కర్మ పాశముడిచి అన్ని కారకాసి ముగలనచి నమ్మ. కన్న తల్లి తండ్రులకు కర్మ పాశముడిచి అన్ని కారకాసి ముగలనచి నమ్మ. ఉన్నది శ్రీ వెంకటాద్రి మణి లక్ష్మీదేవి తోడ. ఉన్నది శ్రీ వెంకటాద్రి మణి లక్ష్మీదేవి తోడ. పన్ని కళ్యాణాల పరగీనమ్మ. ఉన్నది శ్రీ వెంకటాద్రి మణి లక్ష్మీదేవి తోడ. పన్ని కళ్యాణాల పరగీనమ్మ. ఆది విష్ణువీతడే అటరమ్మ. ఆదిగోని భూభారమణచి నోయమ్మ. ఆది విష్ణు
నగుమోము కనలేని నా జాలి తెలిసి. పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడంటే అర్జునుడి ప్రార్థన మేరకి పరమాత్మ చెప్తాడు, భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఒక్క తులసి దళానికే పరమాత్మ ఎంత అనుగ్రహించాడో మనందరికీ తెలుసు. పరమాత్మకి సమర్పిస్తేనో, బంగారాలు పరమాత్మకి సమర్పిస్తేనో పరమాత్మ ఆశీస్సులు మనకి లభ్యం కావు మిత్రులారా. అనన్యమైన సంగరహితుడై ఉండవలెను, సమస్త ప్రాణుల యందు వైరభావము లేక ఉండవలెను. అలాంటి భక్తుడికి మాత్రమే నేను భక్త సులభుడను, అలాంటి వాడు మాత్రమే నాకు భక్తుడని నేను భావించడానికి అర్హత ఉంటుంది. పుట్టినందుకు ఒక భగవద్గీత శ్లోకం మనం నేర్చుకోకపోతే భారతీయుడుగా, తెలుగువాడుగా మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నట్టు లెక్క. ఇలాంటి కళ్యాణాలకి వచ్చి తిరిగి వెళుతూ ఏం నేర్చుకున్నాం అన్నది కనుక మనం ప్రశ్నించుకుంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని మనం చేకూర్చుకోవడం, సమకూర్చుకోవడంతో పాటు ఈ దైవారు మీరందరూ ఇక్కడ ఒక్కసారి మీ ఆత్మశుద్ధిగా కరతాళధ్వనులతో చంద్రబాబు నాయుడు గారికి మీరు స్వాగతం పలకవలసిందిగా, మీ కరతాళధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా, పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని మరింత రెట్టించిన ఉత్సాహంతో స్వర్ణాంధ్రప్రదేశ్ విత్ ఇన్ నో టైం స్వర్ణాంధ్రప్రదేశ్ని, మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటంలో ఆ మహానుభావుడు ఇప్పటికే తన జీవితాన్ని ప్రపంచానికి, తెలుగు ప్రపంచానికి అంకితం చేసిన నేపథ్యంలో ఇవాళ ఈ విశిష్టమైన కార్యక్రమం అమరావతి ఈ పట్టణంలో, ఈ అమరావతి వేదికగా ప్రపంచం ఆశ్చర్యపోయే, ప్రపంచం ఆనందించే గొప్ప స్థితికి తీసుకువెళ్లాలనే సంకల్పం ఈరోజు ఈ వేదిక మీద స్వామివారి సమక్షంలో జరగబోతోంది. అమరావతి అభివృద్ధికి ఈరోజు విశేషమైన పునాది పడబోతోంది.